భార్య: ఏమండి, మీరు భగవంతుణ్ణి ప్రతిరోజు మర్చిపోకుండా మనస్ఫూర్తిగా పూజిస్తారు ఎందుకు? భర్త: ఏముంది, మమ్మల్ని ఇంత అందంగా పుట్టించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. లేకపోతే భార్యాభర్తలిద్దరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సి వస్తే జీతం మొత్తం వాటికే సరిపోతుంది. భార్య: ఏమండి, పక్కింట్లో వాళ్ళు రోజు గొడవ పడుతుంటారు ఎందుకో? భర్త: భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ మనకి అవసరమా? భార్య: మీరు నాతో ఒక్కసారి కూడా గొడవ పడి తిట్టలేదు, కొట్టలేదు ఎందుకండి? భర్త: ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలు దొరకటం లేదు. మన గొడవలు వచ్చి విడిపోయామనుకో మళ్ళీ నా పెళ్ళి కాదని భయం. తలకు కట్టుతో వాకిలి ఊడుస్తున్న సుబ్బారావును ఎదురింటి పుల్లారావు ఇలా అడిగాడు. పుల్లారావు: సుబ్బారావు, ఏమైంది? తల కట్టేంటి? సుబ్బారావు: మా ఆవిడ లేచిన వెంటనే, ఏమండి, నేను ఎలా ఉన్నానో చెప్పండి అంటుంది. నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు బంగారం అని చెబుతూ ఉంటా. పుల్లారావు: అయితే? సుబ్బారావు: ఇవాళ ఏమైందో లేచిన వెంటనే ఏదైనా జోక్ చెప్పండి అని అడిగింది. నేను అలవాటుగా నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావని చెప్పా, అంతే. నా తలకు కట్టుకోవాల్సి వచ్చింది.